నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అమెరికా అనేది అవకాశాల భూమి. ఒక్క భారతీయులకనే కాదు, యావత్ ప్రపంచంలోని యువకులకి అవకాశం ఉంటే అమెరికాకి వెళ్ళాలనే ఆసక్తి. అక్కడ ఉద్యోగం సంపాదించాలని, డాలర్ల ఆదాయం చూడాలని, గ్రీన్ కార్డు పొందాలని, ఆ తర్వాత 5 ఏళ్లలో పౌరసత్వం పొందాలని అదొక గోల్. ఆ విధంగా అమెరికాలో అడుగుపెట్టి పౌరసత్వం పొందిన వాళ్ళు ఎందరో. అయితే వాళ్ళని చూసి ఇంకా పౌరసత్వం రాని వాళ్ళు కానీ, గ్రీన్ కార్డు మీద ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు సెటిల్ అయిపోయారు, మనం ఎప్పుడు అవుతామో అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా పౌరసత్వం పొందిన వాళ్ళు సెటిల్ అయినట్టేనా? అన్నేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పౌరసత్వం సంపాదించి వాళ్ళు పొందుతున్న పెద్ద బెనిఫిట్ ఏదైనా ఉందా? కేవలం ఇండియాకి వచ్చిపోయేటప్పుడు, ఇతర దేశాలు తిరిగేటప్పుడు వీసాల టెన్షన్ ఉండదంతే. పౌరసత్వం వచ్చినంత మాత్రాన ఆదాయం పెరగదు, ప్రత్యేక గౌరవమేమీ రాదు. పైగా రక్తం పిండేసేలాంటి ట్యాక్సులు కూడా తగ్గవు. అదిరిపోయే కంపల్సరీ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ నుంచి మినహాయింపేమీ ఉండదు. ఉద్యోగాలు సరే, స్వతంత్రంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్ అయితే అసలు అంతంత ట్యాక్సులు ఎందుకు కట్టాలి అన్న ప్రశ్నొచ్చి ట్యాక్సులు కట్టనవసరం లేని దేశాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి లెక్కలన్నీ వేసుకున్న ఒక వ్యక్తి అమెరికన్ పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. అతను మొరాకోలో పుట్టినవాడు. దుబాయ్లో కూడా వ్యాపారాలున్నాయి. అమెరికన్ పౌరసత్వం కూడా వచ్చింది. కానీ ఆ వ్యాపారం వల్ల అతనికి వచ్చిన దాంట్లో పోయేదే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఆదాయం ఉన్నా అమెరికన్ పౌరుడు ట్యాక్స్ కట్టాలి. అది కూడా కాస్తా కూస్తా కాదు. దుబాయ్లో అయితే అక్కడ సంపాదించిన దానికి కూడా ట్యాక్సులు పెద్దగా అడగరు. కానీ ఒక అమెరికన్ పౌరుడికి దుబాయ్లో వ్యాపారం ఉండి సంపాదించినా, దుబాయ్ అడగకపోయినా అమెరికాకు మాత్రం ట్యాక్స్ కట్టాలి. ఇంతకీ పైన చెప్పుకున్న వ్యక్తి విషయానికి వస్తే, అతని పేరు ఆడమ్ నజీర్. పుట్టుక రీత్యా మొరాకో పాస్పోర్ట్ హోల్డర్. కానీ తన తల్లిదండ్రులు అమెరికాకి మైగ్రేట్ అవ్వడంతో 15 ఏళ్ల వయసులో చిన్న చిన్న జాబ్స్ మొదలుపెట్టి క్రమంగా ఎదిగాడు, సంపాదించుకున్నాడు. తనకి అమెరికా పౌరసత్వం కూడా వచ్చింది. ఒక కరేబియన్ దేశపు పౌరసత్వం కూడా కొనుక్కున్నాడు. దుబాయ్లో టెక్ వ్యాపారి. ఇంతకీ తన అమెరికన్ పౌరసత్వాన్ని త్యజించిన కారణం అతను ఓపెన్ గా చెప్పలేదు. అమెరికాని నిందించనూ లేదు. పైగా తనకు అవకాశం ఇచ్చి ఇంత ఎదుగుదలనిచ్చిన అమెరికా దేశానికి కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నాడు. కానీ ఇక్కడ నెటిజన్లు అతని నిర్ణయాన్ని పొగుడుతున్నారు. ట్యాక్స్ల బాధ భరించడం కంటే అమెరికా పాస్పోర్ట్ ని వదులుకోవడం నయమంటున్నారు. కొందరైతే తాము కూడా అదే ఆలోచనలో ఉన్నామని చెప్తున్నారు. ఇంకొందరైతే ఇంకొన్నేళ్లలో సరైన క్లయింట్స్ ని పెంచుకున్నాక అమెరికన్ సిటిజన్షిప్ ను వదిలేసుకుని ఏ ట్యాక్స్ ఫ్రీ దేశపు పౌరసత్వమో కొనుక్కొని జంప్ అయిపోతామంటున్నారు. అప్పుడేముంది, హాయిగా ఏ ట్యాక్స్ ఫ్రీ దేశంలోనో కూర్చొని అక్కడి బ్యాంక్ డీటెయిల్స్తో బిల్లింగ్స్ చేసుకుంటారు. అమెరికన్ క్లయింట్స్ ఆ అకౌంట్కి డాలర్స్ పంపుతారు. సంపాదించిన వాడికి అమెరికాతో సంబంధమే ఉండదు కాబట్టి ఏ ట్యాక్సు కట్టక్కర్లేదు. ఉంటున్న దేశం ట్యాక్స్ అడగదు. ఇంకేముంది, వచ్చిందంతా సొంతమే. చాలా మంది టెక్ వ్యాపారులు, డిజైనర్స్ లాంటి సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. అమెరికన్ పౌరసత్వం మునుపటంత ఆసక్తికరంగా కూడా లేదు. అక్కడున్న పౌరులకి కూడా చాలా మందికి ఉద్యోగాలు రాని పరిస్థితి. పైగా కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనే బ్రాండ్ తగ్గుముఖం పడుతోంది. కనుక అంత ప్రయాసపడి పౌరసత్వం పొందడం వల్ల ఉపయోగం ఏంటి? ఇదే ఇప్పుడు చాలామందికి ప్రశ్న. అయితే క్షవరమైతే కానీ వివరం తెలియదన్నట్టు అమెరికన్ పాస్పోర్ట్ అందుకునేదాకా ఆరాటం, ఆ తర్వాత జీవన పోరాటం చూస్తున్నారు చాలామంది. ప్రస్తుత రాజకీయ కారణాలు, అనిశ్చితి పక్కన పెట్టినా అమెరికన్ డాలర్కి విలువ ఉంది, కానీ అక్కడి పాస్పోర్ట్కి కాదు అని జెన్జీ కూడా అంటున్నారు. కనుక నిజంగా సంపాదించుకోవాలనుకుంటే అమెరికన్ డాలర్ సంపాదన మీద దృష్టి పెట్టచ్చు, కానీ ఆ సంపాదనని ట్యాక్స్ ఫ్రీ దేశ పౌరసత్వంతో అనుభవించాలన్నది కొత్త సూత్రం. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.